భారత్ బంగ్లా సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. బంగ్లా భారత్ సరిహద్దులో తాత్కాలికంగా రాకపోకలు నిలిపేశారు. సరిహద్దులకు అదనపు బలగాలను బీఎస్ఎఫ్ తరలించింది. నేడు సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ డీజీ పర్యటించబోతున్నారు. బంగ్లా టెన్షన్ నేపథ్యంలో ఆర్మీ యూనిట్లను కూడా అప్రమత్తం చేసింది ప్రభుత్వం. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై ఇవాళ పార్లమెంట్లో కేంద్రం ప్రకటన చేయబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటించబోతున్నారు. ఒక భారత్ లో తాత్కాలికంగా ఉండేందుకు షేక్ హసీనాకు కేంద్రం అనుమతించింది. ప్రస్తుతం గుర్తు తెలియని ప్రాంతంలో సేఫ్ హౌస్ లో ఉన్న షేక్ హసీనా మనకి అర్థమవుతోంది. యూకే నుంచి అనుమతి వస్తే లండన్ వెళ్లబోతున్నారు షేక్ హసీనా. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. షేక్ హసీనా కార్యాచరణ తెలుసుకుని ప్రధాని మోదీకి వివరించారు అజిత్. ఇక బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి. ప్రధాని నివాసం, చీఫ్ జస్టిస్ నివాసం సహా అనేక అధికారిక నివాసాల్లోకి చొరబడి ఆందోళనకారులు లూటీ చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్ ఆర్మీ, పోలీసు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. బంగ్లా రాజధాని ఢాకా పరిసర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఇస్లామిక్ గ్రూపులపై పలుచోట్ల కాల్పులు జరిగాయి. నిన్న ఒక్కరోజే హింసాత్మక ఘటనల్లో 135 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేతలతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ భేటీ కాబోతున్నారు.